మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం కాంపల్లిలో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామ యువకులు క్రికెట్ టోర్నమెంట్ గ్రామ స్థాయి పోటీలను నిర్వహించినారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ రేపల్ల ఎల్లమ్మ వెంకట వీరయ్య, ఉప సర్పంచ్ పుల్సాని మహేందర్ రెడ్డి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా క్రికెట్ ఆటను ప్రారంభించినారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పుల్సాని శ్రీనివాసరెడ్డి, నాయకులు కుప్పల వెంకటరెడ్డి, గన్రాతి సత్యం, ఉన్నం మహేష్, మల్లు వెంకటేశ్వర్లు, చెక్కోజు రమేష్, శ్రీనివాసరెడ్డి, గన్రాతి మల్లయ్య, రాజశేఖర్ రెడ్డి మరియు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేపాల ఎల్లమ్మ వెంకట వీరయ్య మాట్లాడుతూ పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ పెట్టి ఆడుకున్నందుకు సంతోషం, చాలా సంతోషం. మా అందరికి కూడా గౌరవకారణం కాబట్టి సంతోషంగా ఆడుకొని మంచిగా గ్రామ స్థాయి కాకుండా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి అట్లా వెళ్ళిపోవాలి మంచిగా ఆటలలో అని నా కోరికతో నేను ఎందుకంటే మేము ఎక్కువ అభిని పిలుస్తాము కాబట్టి అభి అంటున్నాం. అట్లాగే మల్లు వెంకటేశ్వర గారు, మిగతా అందరికీ గ్రామ యువకులకు, పిల్లలకు మరియు ప్రింట్ మీడియా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు ఈ క్రికెట్ పోటీలు నిర్వహించి గ్రామం అంతా ఒకటే, మనం అందరం ఒకటే అనే నినాదాన్ని మీరు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే దయచేసి కొంతమంది ఈ మధ్యన విడమర్చడానికి కృషి చేసిండ్రు. అటువంటి మనందరం కూడా అట్లా ఉంచొద్దు. ఎప్పటికీ మన గ్రామం అంతా ఒక ఊరు, ఒక మన విలేజు మనమే అన్నట్టు ఉండాలి. ఎందుకంటే మన తండలలో ఉన్న డాక్టర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఎక్కడన్నా బయట ఉన్న వాళ్ళు కూడా మీది ఏ ఊరు అంటే కాంపల్లి అని చెప్పుకుంటారు. మనం అట్లా ఉండాలి. ఇప్పుడు ఈరోజు మైబాల నెహ్రూ నాయక్ ఉన్న డాక్టర్ గారు మన ఊరోళ్ళు పోతే ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు కమిషనర్ ఉన్నాడు, బెంగళూరులో ఉన్నారు, ఇది మైసూర్లో ఉన్న రమేష్. నేను ఒకసారి పోతే చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఆయన. ఎందుకంటే మన ఊరు అనేది, మనం అందరం కూడా పిల్లలందరూ మన ఊరు అన్నది ఉండాలి. ఊరు గురించి మనం తాపత్రయపడాలి. ఊర్లో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరు మనం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి. ఇంకోటి, మీరు ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈరోజు జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద గారు జన్మించిన రోజు ఇది చాలా మంచి రోజు. ఈరోజు మీరు దీన్ని స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన స్ఫూర్తి మనకు, మన భావితరాలకు దాదాపు ఆయన 1800వ శతాబ్దంలో పుట్టింది ఆయన. ఈరోజు 2000వ శతాబ్దంలోకి ఇవాళ మనం స్మరించుకుంటున్నామంటే ఆయన గొప్పతనం ఏందో అందరికీ తెలవాలి. ఆయన గురించి అందరూ, మీరు కూడా అందరూ యూట్యూబ్లలో చూడండి, ఆయన ఏందో చూడండి, మంచిగా చూస్తే మీకు తెలుస్తుంది. పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ప్లస్ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న వంశీకి మరియు నవీన్కి, గన్రాత్ మహేష్కి, వీళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక హార్దిక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో ఏదైనా టోర్నమెంట్ అయితే సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఎంతో కొంత ఉడత భక్తి చేస్తున్నాం కాబట్టి మన పిల్లలు వచ్చేది, మేము కూడా తప్పకుండా సహకరించినాం. కానీ ఇప్పుడు మా నెక్స్ట్ తరం పిల్లలు కూడా వీళ్ళు యాక్టివ్గా ఈ రోజు మేము అవసరం లేకుండా చేస్తారంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్లస్ వీళ్ళకి సహకరించిన గ్రౌండ్ ప్రిపరేషన్కి, మిగతా వాటి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకు, మన నాగరాజు కానీ, రాజు, పెరుగురాజు, మిగతా వాళ్ళందరికీ ఇంత బాగా తీర్చిదిద్దారు ఈ గ్రౌండ్ని. నిజంగా కూడా మామగారు అన్నట్టు నేను లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ చూసినప్పుడు మొత్తం చెత్త చెదారం ఉండే, అది వీళ్ళు ఎట్లా ఆడతారు వీళ్ళు అనుకున్నాం. అలాగే అందరూ చేసి దీన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఆల్సో అందరికీ ఓకే, థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. లీడర్షిప్ని, ఐక్యతని అందరినీ ఒకటి చేస్తుంది. అదేవిధంగా అందరూ మంచిగా ఆడి ఎటువంటి గొడవలు లేకుండా చేసేటట్టు ఫేర్ ప్లే అవార్డు కూడా ఉంది. అదేవిధంగా మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే డ్రగ్స్ నిషేధించామని చెప్పి అండర్ 18 పిల్లగాళ్ళకి, షాప్లో వాళ్ళందరికీ కూడా ఈ సిగరెట్లు, మందులు ఇవ్వద్దు అని చెప్పి మెయిన్గా స్ట్రాంగ్గా చెప్పదలుచుకున్నాం ఈ క్రికెట్ టోర్నమెంట్ తరఫు నుంచి. ధన్యవాదాలు. టోర్నమెంట్ నిర్వహించుటకు అందరూ కలిసి నిర్ణయించుకొని మీటింగ్ ఏర్పాటు చేసి అధ్యక్షత వహించిన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, ప్రముఖులు, యువకులు, విలేకరులు, అది మొత్తం బాలుడే, అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటి రోజులలో ప్రతి ఒక్కళ్ళు ఏమైనా ఫోన్ అలవాటు, చిన్న పిల్లకాయల కానీ ఇప్పటిదాకా ఫోన్ చూసుకుంటూ అలవాటై
శారీరక శ్రమ తగ్గి చిన్న వయసులోనే ఒక 40 సంవత్సరాలకే అందరికీ షుగర్లు వస్తాయి. కాబట్టి దీన్ని నిర్వహించటకు వాళ్ళు మంచి హృదయంతో సహృదయంతో దీన్ని టేకప్ చేసి టోర్నమెంట్ పెట్టమని చెప్పి వాళ్ళు వంశీ కానీ నవీన్ కానీ వీళ్ళందరినీ పురమాయించి యువకుల్ని ఉత్సాహపరిచి మేము అనుకుంటే మేము అన్ని ప్రైజులతో మీరు అన్ని ఏర్పాటు చేయండి అంటే పిల్లలు కూడా